చూసుకుందాం. కొమరం భీం జిల్లా ప్రజలకు ఎట్టకేలకు పులి భయం వీడిందని చెప్పాలి. సిర్పూర్చి మండల సరిహద్దులో రాకాసి పులిని అటవీ అధికారులు బంధించారు. మహారాష్ట్రలోని అంతర్గాం వీరూరు సరిహద్దులో పులి పట్టుబడింది. మత్తుమందు ఇచ్చి అటవీ అధికారులు పులిని పట్టుకున్నారు. ఈ పులి చేతిలో మహారాష్ట్రలో ఇద్దరు, కొమరం భీం జిల్లాలో కాగజ్ నగర్ మండలంలో ఒక పత్తి కూలి బలైపోయారు. ఇక దుబ్బుగూడలో పంజా విసరడంతో ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. నెల రోజులుగా చంద్రాపూర్, కొమరం భీం జిల్లా ప్రజలు ప్రాణ భయంతో వణుకుతూ ఉన్నారు. రైతులు కూడా పంట పొలాలకు వెళ్లడం మానేశారు. అక్కడ ఎట్టకేలకు పులిని బంధించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు. అంజయ్య జాయిన్ అవుతున్నారు లైవ్ లో మరిన్ని అప్డేట్స్ అందించడానికి. అంజయ్య, ప్రస్తుతం చూస్తున్నాము కొమరం భీం జిల్లా ప్రజలకి ఎట్టకేలకు పులి నుంచి విముక్తి లభించిందని చెప్పుకోవచ్చా? ఎందుకంటే ఎప్పటికెప్పుడు భయపడుతూనే ఉన్నారు, బయటికి వెళ్ళడం కూడా మానేశారు, పనులకు వెళ్ళడం మానేశారు. సో ఎట్టకేలకు వాళ్ళకి విముక్తి లభించింది అనుకోవచ్చా ఇప్పటికి? ఎస్ మౌనిష, గత నెల రోజులుగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా మహారాష్ట్ర రెండు రాష్ట్రాలను ఏదైతే రాకాసి పులి దడ పుట్టించింది. ముఖ్యంగా ఏదైతే కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం 11 నెంబర్ విలేజ్ లో ఒక మహిళపై పంజా విసిరింది. పత్తి తీస్తుండగా మహిళపై పంజా విసిరి ప్రాణాలు తీసింది. అదేవిధంగా ఏదైతే దుబ్బగూడలో ఒక ఎవరైతే రైతు ఉన్నారో రైతుపై పంజా విసింది, ఆయనను కూడా తీవ్రంగా గాయపరిచింది. ఆ తర్వాత మహారాష్ట్ర ప్రాంతంలోని కివిటిపేట ప్రాంతంలో ఒక ఏదైతే గిరిజన మహిళ లక్కుబాయ్ పై పంజా విసింది, ప్రాణాలు తీసింది. మరొకరిని వీరూరు ప్రాంతంలో పంజా విసిరింది, ప్రాణాలు తీసింది. ఈ విధంగా ముగ్గురు ప్రాణాలు తీసుకున్న బలిగొన్న పులి అదేవిధంగా ఒకరిని తీవ్రంగా గాయపరిచి ప్రాణాపాయ స్థితిలో చావు బతుకుల మిట్టాడుతున్న పరిస్థితి ఇప్పటికీ నెలకొంది. అలాంటి పులి గత నెల రోజులుగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం అదేవిధంగా మహారాష్ట్ర ప్రాంతాలని కంటి మీద కునుకు లేకుండా వేసింది. దాంతో ఏదైతే మహారాష్ట్ర అధికారులపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. మహారాష్ట్ర ప్రాంతంలో ఇద్దరి ప్రాణాలు తీయడం, అదేవిధంగా తరచుగా ప్రతి నిత్యం కూడా పశువులపై పంజా విసిరింది, ప్రాణాలు తీసింది, రక్త దాహాన్ని తెచ్చుకుంది. దాంతో అక్కడున్న అధికారులపై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా ఆ పులిని బంధించాలి, రాకాసి పులిని బంధించకపోతే తమ ప్రాణాలు తీస్తుందని ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. దాంతో మహారాష్ట్ర ప్రాంతానికి సంబంధించిన అధికారులు మహారాష్ట్ర పిసిసి ఎవరైతే చీఫ్ వైల్డ్ ఆఫీసర్ ఉంటారో ఆయనకి లేఖ రాయడం జరిగింది. పులిని బంధించడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఆ అనుమతితోనే మహారాష్ట్రకు సంబంధించిన అధికారులు నిన్న రాత్రి ఏదైతే ఆ రాకాసి పులిని మత్తుమంది పట్టుకోవడం జరిగింది. మహారాష్ట్రలోని అంతర్గాం వీరూరు అటవీ ప్రాంతంలో ఈ పులిని బంధించారు. అదేవిధంగా బంధించిన పులిని ఏదైతే మహారాష్ట్రలోని జూ పార్క్ తరలిస్తామని అక్కడున్న అటవీ అధికారులు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా కొమరం భీం జిల్లాకి సరిహద్దు ప్రాంతం కేవలం 7 కిలోమీటర్ల దూరంలో పులి బంధించడంతో మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో సంచరించిన పులి అదే పులి అని మనం భావిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే మహారాష్ట్రకు సంబంధించిన అటవీ అధికారులు చెప్తున్నారు. కానీ అధికారికంగా ఏదైతే కొమరం భీం జిల్లాలో ఇక్కడ దడబుట్టించిన పులి, ఒకరి ప్రాణాలు తీసిన పులి, మరొకరిని తీవ్రంగా గాయపరిచిన పులిని బంధించింది ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కొమరం భీం జిల్లాలో సంచరించిన పులి అని ఇప్పటి వరకు ఒక అధికారిక ప్రకటన చేయలేదు. మరి అన్ని ఏవైతే అంశాలను పరిగణలోకి తీసుకొని పులికి సంబంధించిన ఆనవాళ్లను పరిశీలించిన తర్వాత అధికారికంగా ప్రకటన చేస్తారా లేదా అనే అంశం మాత్రం ఉత్కంఠ రేపుతుంది. మౌనిష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అంజయ్య.